which is concerned to averages chapter. కాన్సిక్యూటివ్ ప్రాబ్లమ్స్ పైన మనకి ఎగ్జామ్ కన్సర్న్లో ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అది బ్యాంక్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అంటే స్టేట్ లెవెల్, నేషనల్ కావచ్చు, ఏదైనా ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యావరేజ్ చాప్టర్ పైన ఖచ్చితంగా కాన్సిక్యూటివ్ మోడల్స్ పైన ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. 1 or 2 క్వశ్చన్స్ చూద్దాం ఆ మోడల్స్ ఎలా ఉంటుందో. బేసికల్గా యావరేజ్కి ఫార్ములా ఏంటంటే మనకి సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అంటారు తెలుగులో, మొత్తము బై సంఖ్య. సో సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. జనరల్గా మనము యావరేజ్ అంటే సరాసరి లేదా సగటు అంటాం. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. మరి అదే యావరేజ్కి ఇంకొక ఫార్ములా ఉంది, ఫస్ట్ నంబరు ప్లస్ లాస్ట్ నంబరు బై 2. ఇది ఒక యావరేజ్కి ఇంకొక ఫార్ములా. మరి ఎప్పుడు ఏ సందర్భంలో యూజ్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ కాన్సిక్యూటివ్ మోడల్స్ అని వచ్చినప్పుడల్లా మనము ఈ ఫార్ములా యూజ్ చేయము, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఎందుకోసం, ఎలా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్? కాన్సిక్యూటివ్ అంటే మీనింగ్ ఏంది అసలు? కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంది? కాన్సిక్యూటివ్ ఈవెన్ అంటే మీనింగ్ ఏంది? కాన్సిక్యూటివ్ ఆడ్ అంటే మీనింగ్ ఏంది? సో వీటిపైన మనకి ఎగ్జామ్ కన్సర్న్ అడుగుతున్నాడు. కాన్సిక్యూటివ్ అన్నప్పుడు కాన్సిక్యూటివ్ వేరు, కాన్సిక్యూటివ్ ఈవెన్ వేరు, అలాగే కాన్సిక్యూటివ్ ఆడ్ వేరు. కాన్సిక్యూటివ్ అంటే తెలుగులో వరుస సంఖ్యలు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ నెంబర్తో స్టార్ట్ చేస్తామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 100 స్టార్ట్ చేసాము అనుకోండి, 1 2 3 4 5 6 7 వరుస నెంబర్లు 100తో స్టార్ట్ చేస్తే. ఒకవేళ నువ్వు 5తో స్టార్ట్ చేసావయ్యా, 5 6 7 8 9 10 అట్లా వాళ్ళ కంటిన్యూస్ అనమాట. అంటే నువ్వు ఏ నెంబర్తో స్టార్ట్ చేస్తావో ఆ నెంబర్ నుంచి వరుస సంఖ్యలు అనమాట. దట్ ఈస్ కాల్డ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ తెలుగులో వరుస సంఖ్యలు అంటాం. అలాగే కాన్సిక్యూటివ్ ఈవెన్ అంటే వరుసగా ఉండే సరి సంఖ్యలు అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్లో 1 నుంచి స్టార్ట్ చేసాను 8 వరకు అని చెప్పాను అనుకోండి, మధ్యలో నువ్వు 3 మిస్ చేసావు అనుకో, అది కాన్సిక్యూటివ్ అవదు. అలాగే కాన్సిక్యూటివ్ ఈవెన్ అంటే అర్థమైంది, వరుస సరి సంఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నుంచి స్టార్ట్ చేశాను, అప్పుడు 2 నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, వరుసగా ఉండే సరి సంఖ్యలు 2 తర్వాత మళ్ళీ 4 6 8 10. ఒకవేళ 12 లేకుండా నువ్వు 14 వేసావు అనుకో, అది కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాదు. సో కాన్సిక్యూటివ్ ఈవెన్ అంటే వరుసగా ఉండే సరి సంఖ్యలు. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి స్టార్ట్ చేస్తావు అనుకో, 10 12 14 16 18 అట్లా. అలాగే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్? సో కాన్సిక్యూటివ్ ఆడ్ అంటే వరుసగా ఉండే బేస్ సంఖ్యలు. సో 1తో స్టార్ట్ చేసాను అనుకో, 1 3 5 7 9 11 అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 7తో స్టార్ట్ చేసానయ్యా, 7 9 11 13 15 17 అట్లా. అంటే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయి పర్లేదు, అక్కడి నుంచి మూమెంట్ ఉండాలి, మిస్ చేయకుండా సీక్వెన్స్. ఈ కాన్సిక్యూటివ్ అనేది ఎప్పుడు అసలు యూజ్ చేస్తాం? కాన్సిక్యూటివ్ అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్కి నెంబర్ పక్క నెంబర్కి మధ్య కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటే దాన్ని కాన్సిక్యూటివ్ అంటారు. కాన్సిక్యూటివ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాన్సిక్యూటివ్? వరుస అనేది ఎప్పుడు వస్తుందంటే ద డిఫరెన్స్ బిట్వీన్ పక్క నెంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పాను. ఇప్పుడు 5తో స్టార్ట్ చేసా, 5 6 7 8 9. ఈ కామన్ డిఫరెన్స్ చూడండి, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్ డిఫరెన్స్ 1, థర్డ్కి సెకండ్ డిఫరెన్స్ 1, సో 8కి 7 డిఫరెన్స్ 1. కామన్ డిఫరెన్స్ కనుక ఈక్వల్గా ఉంటే దాన్ని కాన్సిక్యూటివ్ అంటాం. ఇంకా కాన్సిక్యూటివ్ నెంబర్స్ వేరు, కాన్సిక్యూటివ్ ఈవెన్. ఇప్పుడు చూడండి, కాన్సిక్యూటివ్ ఈవెన్ ఉన్నాను, సో 2 4 6 8 10 కదా. ఈ డిఫరెన్స్ చూడండి, 4కి 2 డిఫరెన్స్ 2, 6కి 4 డిఫరెన్స్ 2, 8కి 6 డిఫరెన్స్ 2. అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది. సో అలాగే కాన్సిక్యూటివ్ ఆడ్ చేసుకుంటాం. సో 1 3 5 7 అంటున్నా, ఆ డిఫరెన్స్ చూడండి 2 2 2 వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే అది కాన్సిక్యూటివ్. ఈవెన్ బట్టి ఈవెన్, ఆడ్ బట్టి ఆడ్. ఫర్ ఎగ్జాంపుల్ 5తో స్టార్ట్ చేశాను, 5 10 15 20 25. ఇది కాన్సిక్యూటివ్. 5 యొక్క మల్టిపుల్స్ అంటాం. సో 5 డిఫరెన్స్. సో వాట్ ఇట్ మే బి? కాన్సిక్యూటివ్ అన్నప్పుడు కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ వేరు, కాన్సిక్యూటివ్ ఈవెన్ వేరు, కాన్సిక్యూటివ్ ఆడ్ వేరు,
కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్స్ వేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 యొక్క మల్టిపుల్స్ అని చెప్పామనుకోండి, 7, 14, 21, 28, 35 ఇట్లా. ఇలాంటి కాన్సిక్యూటివ్ 7 యొక్క మల్టిపుల్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ కన్సర్న్లో అసలు జనరల్గా ఏం అడుగుతాడు కాన్సిక్యూటివ్ పైన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 కాన్సిక్యూటివ్ ఏమైనా నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ కనుక్కునే విధానము అది జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 నెంబర్లు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 నెంబర్స్ ఉన్నాయి. 5 నెంబర్ల సంఖ్యలో దీని యొక్క యావరేజ్ ఎంత అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10, 12, 14 ఉంది. యావరేజ్ ఎంత అంటున్నాం. అలాగే 1, 3, 5, 7, 9, 11, 13 నెంబర్స్ ఉన్నాయి. యావరేజ్ ఎంత? జనరల్గా మనం యావరేజ్ అయినప్పుడల్లా యూజ్ చేస్తుంటాం సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అని. ఏమైంది మామూలుగా 1 + 2 3, 3 + 3 6, 10, 15. సో యావరేజ్ కావాలన్నప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాము, యావరేజ్ ఈక్వల్ టు సమ్ అంటే మన 15 వచ్చింది బై నెంబర్ ఎంత అంటే 1, 2, 3, 4, 5 కాబట్టి 5 నెంబర్స్ కాబట్టి 1s 3s యావరేజ్ మనకి 5 వచ్చింది. అంటే ఆ 5 నెంబర్ల యొక్క సగటు సరాసరి అంటారు, సగటున. సో ఇప్పుడు యావరేజ్ 5 నెంబర్స్ ఉన్నాయి. ఈ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 3 అంటాం. అలాగే 2, 4, 6, 8, 10, 12. సో 2 నుంచి 14 వరకు నెంబర్స్ ఉన్నాయి. దీనికి యావరేజ్ ఎంత అంటే మనము జనరల్గా యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చేస్తాం. అప్పుడేమొస్తుంది 14 + 12 26, 36, 44, 50, 54, 56 సమ్ వచ్చి 1, 2, 3, 4, 5, 6, 7. సో బై 7 అంటే 7 1s 7 8. యావరేజ్ ఎంత అంటే 8. ఇక్కడ యావరేజ్ చూద్దాం. యావరేజ్కి మనం యూజ్ చేసే ఫార్ములా జనరల్ ఫార్ములా సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ యూజ్ చేస్తాం. సో 11 + 9 20, 20 + 13 33, 40, 45, 48, 49. సమ్ వచ్చి మనకి 49. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కాబట్టి బై 7 7 1 7 7. యావరేజ్ ఎంత అంటే 7. సో మనం ఇది ఇలా యూజ్ చేస్తాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7 ఉంది. దీని యావరేజ్ ఎంత? 11 ఉంది. యావరేజ్ ఎంత అన్నప్పుడు మనం ఎలా యూజ్ చేస్తాం? సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ యూజ్ చేస్తాం. మరి ఏ సందర్భంలో సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ యూజ్ చేయాలి? ఏ సందర్భంలో? ఇంకొక ఫార్ములా ఏదైనా ఉందా చూద్దామంటే ఇవన్నీ మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వరుస సంఖ్యలు కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంచండి. డిఫరెన్స్ 1 1. సో ఫస్ట్ 2 నెంబర్స్కి డిఫరెన్స్ ఎంతైతే ఉందో నెక్స్ట్ 2 నెంబర్స్కి లాస్ట్ వరకు కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటే వన్ డిఫరెన్స్ అంటే పక్క నెంబర్ లెక్క డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ T2 - T1, T3 - T2 ఇవన్నీ చెప్తూ ఉంటారు. జనరల్గా పక్క నెంబర్ యొక్క కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటాయి. అది ఎంతనే కావచ్చు, 1 అనే కాదు. ఇప్పుడు 1 ఉంది. సో ఈ 2 నెంబర్స్ ఏమంటాం? కామన్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్కి అది కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాన్సిక్యూటివ్ ఈవెన్ కావచ్చు, కాన్సిక్యూటివ్ ఆడ్ కావచ్చు, కాన్సిక్యూటివ్ నెంబర్స్ కావచ్చు. ఇటువంటి నెంబర్స్ మనం యావరేజ్ కావాలంటే సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చేయాల్సిన అవసరం లేదు. సో యావరేజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు. సింపుల్గా ఈ ఫస్ట్ నెంబర్ ఒకటి లాస్ట్ నెంబర్ ఒకటి 2 నెంబర్లే కాబట్టి బై 2 చేస్తాం. ఒకటి మనకి యావరేజ్ వస్తుంది. అట్లా ఫస్ట్ నెంబర్ ఏంటి 1, లాస్ట్ నెంబర్ 5. 1 + 5 ఎంత? 6. 6 బై 2 అంటే ఏమొస్తుంది మనకి? 6 బై 2 మీన్స్ 2 1s 2 3s. యావరేజ్ 3 సరిపోయింది చూడండి. అలాగే 2 నుంచి 14 వరకు ఫస్ట్ నెంబర్ ఎంత? 2. అండ్ వన్ మోర్ థింగ్, కండిషన్ సప్లై. కామన్ డిఫరెన్స్ మస్ట్ బై ఈక్వల్. ఈ నెంబర్కి నెంబర్ డిఫరెన్స్ 2, నెక్స్ట్ 2 నెంబర్స్ డిఫరెన్స్ 2. ప్రతి ఒక్క పక్క నెంబర్స్ యొక్క కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అయితేనే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తాం యావరేజ్కి.
ఇక్కడ డిఫరెన్స్ అంతా 2 ఉంది. కాబట్టి ఏం చేస్తాము, యావరేజ్ కావాలంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్, సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నెంబర్ ఎంత 2, లాస్ట్ నెంబర్ ఎంత 14, 2 + 14 16 బై 2 అంటే 8 వస్తుంది. చూడండి మనకి 8 వచ్చిన ఆన్సర్ కరెక్టే కదా, ఇంత ముందు 3 వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి ఎంత వచ్చిన ఆన్సర్ 7 వచ్చింది. ఎలా వస్తుంది అంటే ఫస్ట్ నెంబర్ ఎంత 1, లాస్ట్ నెంబర్ ఎంత 13, 1 + 13 14 బై 2 అంటే ఏమొస్తుంది మనకి 7. సి 7 వచ్చింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్లో యావరేజ్ ఎంత అంటే ఇప్పుడు 1 2 3 4 5 అని చెప్పాము, ఫస్ట్ 2 నెంబర్స్ పోతుంది, లాస్ట్ 2 నెంబర్స్ పోతుంది, యావరేజ్ ఆన్సర్ 3. అలాగే కాన్సిక్యూటివ్ ఏమన్నా ఏవన్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 నెంబర్స్లో యావరేజ్ నెంబర్ ఎంత అంటే 7 నెంబర్స్ కలిపి యావరేజ్ నెంబర్ ఎంత అంటే ఫస్ట్ 3 నెంబర్స్ పోతాయి, లాస్ట్ 3 నెంబర్స్ పోతాయి, ఆన్సర్ మనకి 8 వస్తుంది యావరేజ్. ఇంకా షార్ట్గా చెప్పాలంటే అలాగే 7 నెంబర్స్ ఉన్నాయి. 7 నెంబర్స్లో యావరేజ్ ఎంత అంటే ఫస్ట్ 3 పోతాయి, లాస్ట్ 3 పోతాయి, మిడిల్ నెంబర్ మనకి యావరేజ్ అవుతుంది. బట్ కండిషన్స్ అప్లై అన్ని నెంబర్స్కి కాదు, కాన్సిక్యూటివ్ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 చెప్పారు అనుకోండి, 11 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి, యావరేజ్ ఎంత చెప్పారు అనుకోండి. కామన్ డిఫరెన్స్ సేమ్, మధ్యలో ఒక నెంబర్ కూడా మిస్ అవ్వకూడదు. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 మిస్ చేసామనుకో, అప్పుడు అది కాన్సిక్యూటివ్ నెంబర్స్ అవ్వదు. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుసగా ఉండాల్సిన నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టార్ట్ చేస్తాం అనుకో, 5 6 7 8 9 వరుసగా రావాల్సింది. ఇప్పుడు దీని యావరేజ్ ఎంత చెప్పామనుకోండి, మనం బేసికల్గా 1 + 2 + 3 సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కామన్ డిఫరెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ కాబట్టి కామన్ డిఫరెన్స్ ఏమంటే అర్థమైంది, ఫస్ట్ 2 నెంబర్స్ డిఫరెన్స్ ఎంత ఉందో నెక్స్ట్ 2 నెంబర్స్ డిఫరెన్స్ అంతే ఉండాలి. లాస్ట్ వరకు ప్రతి ఒక్క 2 పక్క నెంబర్స్ యొక్క డిఫరెన్స్ కామన్ ఈక్వల్ ఉండాలి. అప్పుడు యావరేజ్ ఏమొస్తుందంటే మనకి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 యావరేజ్కి. ఫస్ట్ నెంబర్ ఎంత 1, లాస్ట్ నెంబర్ ఎంత 11, 1 + 11 బై ఎన్ని వస్తుంది 11 నెంబర్ అంటే బై 11 వేసుకోము. ఇక్కడ 2 నెంబర్స్ ఎందుకంటే ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ 1, ఆ రెండు కలిపి 2 నెంబర్స్ కాబట్టి బై 2 చేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది మనకి 1 + 11 అంటే 12 వస్తుంది, 12 బై 2 అంటే 6 వస్తుంది. ఇది ఇంకా సింపుల్ చెప్పాలంటే 11 నెంబర్స్ ఉన్నాయి, ఫస్ట్ 5 పోతుంది, లాస్ట్ 5 పోతుంది, మిడిల్ నెంబర్ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ సో 2 నుంచి కాన్సిక్యూటివ్ ఉన్న 2 4 6 అట్లా డాష్ ఉన్నాయి. సో 22 ఉంది లాస్ట్ వరకు, లాస్ట్ నెంబర్ 22, 2 4 6 8 20 అలా డాష్ 2 నుంచి 22 వరకు ఉంది. ఏది కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంట. ఇటు యావరేజ్ ఎంత అంటున్నాడు. సో మామూలుగా అయితే 2 + 4 + 6 + 8 చేస్తాం, సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇప్పుడు అలా అవసరం లేదు. ఎందుకు, ఫస్ట్ కాన్సిక్యూటివ్ ఈవెన్ అంటేనే కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే అర్థమైంది ప్రతి ఒక్క 2 నెంబర్స్ పక్క నెంబర్స్ డిఫరెన్స్ 2 వస్తుంది. కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. సో 2 4 6 8 10 12 అట్లా వరుసగా 22 వరకు అది యావరేజ్ ఎంత అంటున్నాడు. సో మనకేమొస్తుంది ఫస్ట్ నెంబర్ ఎంత 2, లాస్ట్ నెంబర్ 22. సో 2 + 22 అంటే ఎంత వస్తుంది మనకి 24 వస్తుంది. 24 బై 2 వేస్తాము, 12 వస్తుంది. అంటే మనకి 12 అనేది యావరేజ్ అవుతుంది. చూడండి 2 4 6 8 10 అలా వచ్చింది. సో మొత్తం మనకి 11 నెంబర్స్ వస్తుంది. ఈ పక్క 5 పోతుంది, ఆ పక్క 5 పోతుంది, మిడిల్ నెంబర్ మనకి యావరేజ్ అవుతుంది. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అనేది మనకి అప్లికేబుల్ అవుతుంది. చూద్దాం ఇక్కడ అదేవిధంగా మనకి 2 3 5 7 11 ఇక్కడ 5 నెంబర్లు ఇచ్చాను. ఈ 5 నెంబర్లకి యావరేజ్ ఎంత అంటున్నా. ఎలా వస్తుంది మనకి జనరల్గా ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఎంత మనకి 2, లాస్ట్ నెంబర్ ఎంత 11 బై 2 చేద్దాం. యావరేజ్ చేయకూడదా అంటే సో 11 + 2 13 వస్తుంది. 13 బై 2 అంటే మనకి 6.5 వస్తుంది. ఇది కరెక్టా కాదంటే యావరేజ్ రాంగ్. ఎందుకంటే ఫస్ట్ 2 నెంబర్స్కి డిఫరెన్స్ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఎప్పుడైతే డిఫరెన్స్ పక్క నెంబర్స్కి డిఫరెన్స్ మారిపోయిందో అప్పుడు మనము ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 అనేది చేయకూడదు. సో దట్ ఈస్ ఓన్లీ ఫర్ అప్లికేబుల్ కండిషన్స్ అప్లై. కామన్ డిఫరెన్స్ ఈజ్ అన్ఈక్వల్. ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు ఈ ఫార్ములా అప్లికేబుల్ కాదు, జనరల్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు 2 3 5 7 11 అని చెప్పాడు, అది ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్కి మనకి యావరేజ్ కావాలంటే ఇటువంటి ఫార్ములా రాదు, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ అనేది అన్ఈక్వల్ అవుతుంది. సో 2కి 3కి మధ్య డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. కాబట్టి సో వి షుడ్ నాట్ అప్లై ఫర్ దిస్. ఈ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అనేది మనకి ఇక్కడ అప్లికేబుల్ కాదు. సో ఏ సందర్భంలో
సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చూసుకోవాలి. అలాగే ఏ సందర్భంలో మనము ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేద్దాము అలా చూద్దాం. కాన్సిక్యూటివ్ పైన ఇచ్చే ఎగ్జామ్ కన్సోల్లో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఫార్ములా జనరల్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఏవేవి అది 2. సో 2, 3, 5, 7, 11. దీనికి షార్ట్ కట్ లేదు. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేయం. జనరల్ ఫార్ములా యూజ్ చేస్తాం యావరేజ్ కి. సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. 11 plus 7, 18, 18 plus 5, 23, 26, 28, 28 by 1 plus 1, 2, 3, 4, 5 numbers కాబట్టి by 5 వేస్తాం. 5 5s are 25. సో 3 ఉంటుంది 0.6. యావరేజ్ ఎంత అంటే 5.6. ఇది చేసే విధానం. సో వి షుడ్ నో ద టెక్నికల్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ ఈవెన్, కాన్సిక్యూటివ్ ఆడ్, అలాగే డిఫరెంట్ నెంబర్స్ అన్నమాట. కామన్ డిఫరెన్స్ అన్ఈక్వల్గా ఉంటే మనం ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 యూజ్ చేయము. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అంటున్నాడు ఏమని, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్, ఇప్పుడు 13 ఉందంట, ఫైండ్ ద యావరేజ్ అంటున్నాడు. దేనికి, ఫస్ట్ 13 మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటున్నాడు. ఫైండ్ యావరేజ్ అంటున్నాడు. యావరేజ్ కావాలంట. దేంది, ఫస్ట్ 13 మల్టిపుల్స్ ఆఫ్ 7. మల్టిపుల్స్ అంటే గుణిజాలు అంటాం, అంటే 7వ ఎక్కం అనమాట. ఎవరిది, 7వ ఎక్కంది. సో 7 స్టార్ట్ చేయమన్నాడు. మల్టిపుల్స్ 7 ఒకట్ల 7 ఫస్ట్, అట్లా ఎంతవరకు 7 ఏళ్ళ 14, అట్లా ఎంతవరకు 7 13 వరకు, 7 11 70, అట్లా 7 11 77, అట్లా. సో 7, 14, 21 ఎక్కడి వరకు అంటే 13 ఏళ్ళ 90, లాస్ట్ నెంబర్ 90 వస్తుంది అనమాట. అలా వీటికి యావరేజ్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ నెంబర్ 7, లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది 13 ఏళ్ళు అంటే 7 13. సో 7 10s 70, 7 9s 77, 84, 91 వస్తుంది లాస్ట్ నెంబర్. సో ఇప్పుడు వీటిని ఏమంటాము, కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాదు. ఇది కాన్సిక్యూటివ్ ఈవెన్ కాదు, కాన్సిక్యూటివ్ ఆడ్ కాదు. ఏంటిది, మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటున్నా. 7 యొక్క గుణించాలి, 7 ఎక్కం అనమాట. ఎక్కడి వరకు 13 వరకు, 7 13 వరకు. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్, ఇప్పుడు 7, 14, 7 4s 28 ఇట్లా వరుసగా పోతుంది. ఇప్పుడు మనకి దీని యావరేజ్ కావాలంటున్నాడు. అప్పుడు ఏంటి, 7 + 14 + 21 + 28 అలా మనం చేయడానికి లేదు. ఎందుకంటే అదే కామన్ డిఫరెన్స్ ఈక్వల్. సో ఈ డిఫరెన్స్ అంటే 7, ఈ డిఫరెన్స్ 7, ఈ డిఫరెన్స్ 7. ఎప్పుడైతే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందో మనము సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చేయాల్సిన అవసరము లేదు. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ ఎంత మనకి 7, లాస్ట్ నెంబర్ ఎంత 91 బై ఈ 2 నెంబర్స్ కాబట్టి 13 నెంబర్లు బై 13 వేయము. ఇక్కడ 2 నెంబర్సే కాబట్టి ఫస్ట్ నెంబర్ ఒకటి లాస్ట్ నెంబర్ ఒకటి బై 2 చేద్దాం. 91 + 7 ఎంత 98. సో 98 బై 2 అంటే 49 వస్తుంది మనకి. ఇది యావరేజ్. కానీ ఇంకా కూడా షార్ట్కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 7కి మల్టిపుల్స్ అని చెప్పాడు, 13 నెంబర్లు అని చెప్పాడు. 13 నెంబర్లో ఎలా వస్తుంది, ఫస్ట్ 6 నెంబర్స్ పోతుంది, లాస్ట్ 6 నెంబర్స్ పోతుంది. అంటే మిడిల్ ఏమొస్తుంది మనకి, మొత్తం 13 నెంబర్లు అన్నప్పుడు ఫస్ట్ 6 పోతుంది, లాస్ట్ 6 పోతుంది. అంటే మధ్యలో ఒక నెంబర్ వస్తుంది, అదేది 7వ నెంబర్ కదా. 6 నెంబర్లు అంటే 7వ నెంబరు. 7వ నెంబర్ ఏమొస్తుంది 7 7s కదా. 7 7 ఎంత 49. ఆన్సర్ 49 అని చెప్పచ్చు. ఇంకా ఫాస్ట్గా చెప్పాలంటే సి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ కన్సోల్ మనకి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద నేచురల్ నంబర్స్ అంటాడు. ఆల్ ద నేచురల్ నంబర్స్ అప్ టు 100 అంటాడు. ఏం కావాలంట, యావరేజ్ కావాలి. ఏది, నేచురల్ నెంబర్స్కి యావరేజ్ ఎక్కడి వరకు, అప్ టు 100. అప్ టు 100 అంటే స్టార్టింగ్ నుంచి, స్టార్టింగ్ నెంబర్ ఏమొస్తుంది మనకి. ఇప్పుడు ఏంది మన ఫార్ములా యూజ్ చేస్తాం మనము, యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చేయాలనా, లేదు యావరేజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 చేయాలనా అనేది కంటెంట్ ఇక్కడ. సో నేచురల్ నెంబర్స్ అంటున్నాడు కదా. నేచురల్ నెంబర్స్ అంటే మనకి ఫస్ట్ నెంబర్ 1 వస్తుంది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, అట్లా 10 100 వరకు వస్తుంది. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ అంటే ఏమొస్తుంది మనకి, 2కి 1 డిఫరెన్స్ 1. నేచురల్ నెంబర్స్ అని చెప్పాడు కాబట్టి 2కి 1 డిఫరెన్స్ 1, 3కి 2 డిఫరెన్స్ 1, అలా వరుసగా డాష్ 90 100 వరకు వస్తుంది. కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనము సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అప్లై చేయాల్సిన అవసరము
ఈ ఫార్ములా యూజ్ చేయం, ఇది యూజ్ చేస్తాం. ఫస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ 1, లాస్ట్ నెంబర్ ఎంత 100. సో 1 + 100 ఎంత బై 2 వస్తుంది, 2 నెంబర్స్ కాబట్టి. సో 101/2. సో 2 5s. సో 2 50 100 0.5 వస్తుంది, 50.5 వస్తుంది యావరేజ్. 100 + 1 101, 101/2 అంటే 100లో సగం ఎంత 50, 1లో సగం 0.5 కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది మనకి 50.5. ఇదేంటి యావరేజ్. సమ్ ఆఫ్ ద కౌంటీస్ బై నెంబర్ ఆఫ్ కౌంటీస్ మనం చేయలేదు, ఎందుకంటే ఇది కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం, అంటే నేచురల్ నెంబర్స్ అనమాట. అప్ టు 100 అని చెప్పాడు. అలాగే ఇదే క్వశ్చన్ మనం ఎట్లా చేస్తామంటే ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ క్వశ్చన్ కొద్దిగా మరుస్తాం. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద ఈవెన్ నెంబర్స్ అప్ టు 50 అంటున్నాం. అప్ టు 50. ఏమంటున్నాడు? యావరేజ్ కావాలంట. ఎవరిది? ఆల్ ద ఈవెన్ నంబర్స్ అప్ టు 50. అంటే స్టార్టింగ్ నుంచి 50 వరకు ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలంటున్నాడు. అప్పుడేమొస్తుంది? స్టార్టింగ్ ఫస్ట్ ఈవెన్ నెంబరు 2 వస్తుంది, నెక్స్ట్ 4, నెక్స్ట్ 6 అలా అనుకుంటూ పోతే లాస్ట్ ఈవెన్ నెంబర్ మస్తు మనకి 50 వస్తుంది. వీటికి యావరేజ్ ఎంత అంటున్నాడు? యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ ఎంత వస్తుంది ఇక్కడ? ఇప్పుడు కామన్ డిఫరెన్స్ మనం సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ తీసుకోవాలన్నా ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 తీసుకోవాలన్నా అంటే కామన్ డిఫరెన్స్ అన్నిటికీ సమానం కాబట్టి సో 4కి 2 డిఫరెన్స్ 2, 6కి 4 డిఫరెన్స్ 2 కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈక్వల్. అది ఎంతనే కావచ్చు కామన్ డిఫరెన్స్ అనేది మస్ట్ బి ఈక్వల్గా ఉండాలి అంతే. అప్పుడు ఫస్ట్ నెంబర్ ప్లస్ ఇప్పుడు 2 వస్తుంది, సరే ఇంతకుముందు 1 వచ్చింది, ఇంతకుముందు 3 కామన్ డిఫరెన్స్ ఎంత రావచ్చండి, బట్ వచ్చేది ప్రతి ఒక్క 2 నెంబర్స్కి ఈక్వల్గా ఉండాలి. ఆ ఫస్ట్ సెకండ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత ఉందో, T2 - T1కి డిఫరెన్స్ ఎంత ఉందో, T3 - T2 డిఫరెన్స్ ఎంత ఉందో, లాస్ట్ వరకు పక్క నెంబర్స్ కామన్ డిఫరెన్స్ అంతే ఈక్వల్గా ఉండాలి. మధ్యలో ఎక్కడ తేడా మార్పు రాకూడదు. సో ఫస్ట్ నెంబర్ అంత మనకి 2 వస్తుంది, లాస్ట్ నెంబర్ 50 వస్తుంది. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, 2 నెంబర్లు కాబట్టి ఇది. సో 52/2 అంటే 2 1s 2 26. యావరేజ్ ఎంత అంటే మిడిల్ నెంబర్ 26. ఇలా అలాగే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ కావాలంటున్నాడు. ఫైండ్ ద యావరేజ్ అంటున్నాడు. ఏం కావాలంట? ఆఫ్ ఆల్ ద ఆడ్ నంబర్స్ అప్ టు 50 అంటున్నాడు. సో ఇంకేం కావాలంటే యావరేజ్ కావాలంట. ఏంటి? మొదటి అంటే అప్ టు 50 నెంబర్స్ అంటున్నాడు. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? బేస్ సంఖ్య లెక్క సరాసరి కావాలంట. ఎక్కడి నుంచి? ఫస్ట్ బేస్ నెంబర్ నుంచి 50 వరకు అని చెప్పాడు. 50 వరకు ఉండే నంబర్స్లో బేస్ సంఖ్య లెక్క మొత్తం అంటున్నాడు. యావరేజ్ కావాలి. సో యావరేజ్ కావాలి మన ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇంకోటి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఇక్కడ ఆడ్ నెంబర్స్ అంటే ఏమొస్తుంది? మనకి ఫస్ట్ నెంబరు 1 వస్తుంది, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7. ఇప్పుడు 50 వరకు అన్నప్పుడు 50 అనేది ఈవెన్ నెంబర్ కదా. సో 50 వరకు 50 అనేది ఈవెన్ నెంబర్. మనం చెప్పింది 50 వరకు ఉండే ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అంటున్నాడు. అంటే అప్పుడు 50 తీసుకోవాలి వద్దంటే 50 ఈవెన్ నెంబర్ కాబట్టి 50 తీసుకోం. 1 3 5 7 ఆ లాస్ట్ ఆడ్ నెంబర్ ఏమొస్తుందంటే 49 వస్తుంది. సో 1 3 5 7 డాష్ 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 అప్ టు 49 వరకు అనమాట. ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఆ ఫస్ట్ నెంబర్ ఏమొస్తుంది మనకి 1. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అయ్యా 2 2 2 కాబట్టి ఫస్ట్ నెంబర్ మనకి 1, లాస్ట్ నెంబర్ 49/2 అంటే 50/2 కదా. సో ఎంత వస్తున్నప్పుడు యావరేజ్ మనకి 25 వస్తుంది. దిస్ ఈస్ అన్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద ఆడ్ నెంబర్స్ అప్ టు 50. సో ఇంకా చెప్పుకుంటూ పోతేనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, 10 ఉంది, 15 ఉంది, 20 ఉంది, 25 ఉంది, 30 ఉంది, 35 ఉంది. ఇక్కడ నెంబర్స్ ఇస్తున్నాను, దీనికి యావరేజ్ ఎంత అంటున్నా. జనరల్గా చేసేవచ్చు. కామన్ డిఫరెన్స్ ఏముంది? ఈక్వల్గా ఉంది. 5 డిఫరెన్స్ 5 డిఫరెన్స్ 5 డిఫరెన్స్ 5 డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే ఇది కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పాం, కాన్సిక్యూటివ్ 5 మల్టిపుల్స్ అని చెప్తాం. సో కాన్సిక్యూటివ్ 5 మల్టిపుల్స్ అంటే 5 1 5 5 2 10 5 3 10 వరుసగా. అప్పుడు కామన్ డిఫరెన్స్ 5 అవుతుంది. కామన్ డిఫరెన్స్ 5 కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే మనకి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఫస్ట్ నెంబర్ ఎంత 5, లాస్ట్ నెంబర్ ఎంత 35. అంటే మధ్యలో మిస్ అవ్వకూడదు ఏ నెంబరు. ఒకవేళ 25 మిస్ అయింది, 5 10 15 20 30 35 ఇచ్చాడు, 20 ఇవ్వకుండా అప్పుడు అది కాన్సిక్యూటివ్ 5 మల్టిపుల్స్ అవ్వదు. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేయలేము. కంటిన్యూస్గా నెంబర్స్ ఉంటేనే మనకి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అప్లై చేద్దాం. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది ఇక్కడ? 5 ఫస్ట్ నెంబర్ 5, లాస్ట్ నెంబర్ 35. 5 + 35 ఎంత వస్తుంది? 40 వస్తుంది. 40/2
2 వస్తుంది. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ 40 పెట్టి 20, యావరేజ్ 20. 7 నెంబర్ ఉన్నప్పుడు ఫస్ట్ 3 పోతుంది, లాస్ట్ 3 పోతుంది, మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. ఇట్లా సరే, ఇది మనకి ఈ బేసిక్స్ ఎగ్జామ్లో ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది. ఎస్, సీ ద ప్రాబ్లం. ఎగ్జాంపుల్, యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 48 అంటున్నాడు. 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ 48 అంట. కాన్సిక్యూటివ్ అన్నప్పుడు ఆటోమేటిక్ యావరేజ్ మిడిల్లో పడిపోతుంది. ఎన్ని నెంబర్స్ అంటున్నాడు? 7 నెంబర్స్ అంటున్నాడు. 1 2 3 4 5 6 7 7 నెంబర్స్. 7 నెంబర్స్ 7 వరుసగా ఉండే సరి సంఖ్యల యొక్క సరాసరి సగటు 48 అంటున్నాడు. నథింగ్ బట్ 7 నెంబర్స్ ఉన్నప్పుడు 7లో 3 ఫస్ట్ పోతుంది, 3 లాస్ట్ పోతుంది, మిడిల్ నెంబర్ యావరేజ్ అయిపోతుంది. మిడిల్ నెంబర్ అంటే 4th నెంబరు. ఆ 4th నెంబర్ మనకి యావరేజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే 4th ప్లేస్ వేసుకుంటాం. ఈ పక్క 4th రావాలి, ఆ పక్క 4th రావాలి. 1 2 3 4 1 2 3 4 4th ప్లేస్ అవుతుంది. అది యావరేజ్ ఏమవుతున్నప్పుడు 48 మిడిల్ వేసుకుంటాం. ఈవెన్ నెంబరు అడిగేది ఇచ్చింది ఈవెన్ నెంబరే, అడిగేది ఈవెన్ నెంబరే 48. ఇప్పుడు లీస్ట్ నెంబర్ ఎంత చెప్పామనుకోండి, ఇటు చేస్తాం 46 44 42 లీస్ట్ నెంబరు. హైయెస్ట్ నెంబర్ ఎంత చెప్పాడు అనుకోండి, ఇటు చేస్తాం 50 52 54. సో ఫైండ్ ద లీస్ట్ నెంబర్ అంటే 42 వస్తుంది, ఫైండ్ ద హైయెస్ట్ నెంబర్ అంటే 54 వస్తుంది. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది లీస్ట్ అండ్ హైయెస్ట్ అని చెప్పాడు అనుకోండి, 42 + 54, సో 96 వస్తుంది. ఒక్కోసారి ఏమంటాడు, ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ నెంబర్ ఇంటూ హైయెస్ట్ నెంబర్ అంటాడు ప్రోడక్ట్ అంటే. అప్పుడు లీస్ట్ నెంబర్ 42, హైయెస్ట్ నెంబర్ 54, ఆ రెండింటిని మనం మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్తాం. ఇలా కాన్సెప్ట్. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నంబర్స్ అని చెప్పాడు, అబ్జర్వేషన్స్ అని చెప్తాడు. నంబర్స్ అన్నా, అబ్జర్వేషన్స్ అన్నా, రిజల్ట్స్ అన్నా అంత నంబర్స్ లాగానే మనం ట్రీట్ చేస్తాం. సి ఫర్ ఎగ్జాంపుల్, ద యావరేజ్ ఆఫ్ 13 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఉన్నాయి ఈస్ 57 అంటున్నాడు. ఏంటిది? యావరేజ్. ఏంటిది? 13 వరుసగా ఉండే బేసి సంఖ్యలు ఉన్నాయి, 13 సంఖ్యలు వరుసగా, వాటికి యావరేజ్ 50 అని చెప్పాడు. చేపెట్టుకుని చెప్పచ్చు నేను యాక్చువల్గా. 13 నెంబర్స్ ఉన్నప్పుడు, 13 ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు, 13 అంటే ఏంది? ఫస్ట్ 6 పోతాయి, 13లో ఫస్ట్ 6 పోతాయి, లాస్ట్ 6 పోతాయి. ఆ మిడిల్ నెంబర్ ఏమవుతుంది? యావరేజ్ అవుతుంది. ఆ మిడిల్ నెంబర్ అంటే ఏంటి? 7 నెంబర్ అవుతుంది. 6 పోతాయి. ఫస్ట్ నుంచి 7 నెంబర్, లాస్ట్ నుంచి 7 నెంబర్. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 13 నెంబర్లు. సో 1 2 3 4 5 6, ఫస్ట్ 6, లాస్ట్ 6, 1 2 3 4 5 6, లాస్ట్ 6. మిడిల్ నెంబర్ మనకి ఏమవుతుంది? యావరేజ్ అవుతుంది. ఈ పక్క నుంచి 7th నెంబర్, ఆ పక్క నుంచి 7th నెంబర్ అవ్వాలి. సో ఆ 7th నెంబర్ మనకి యావరేజ్ 57. లీస్ట్ నెంబర్ అయితే చెప్పాను అనుకో, ఈ పక్క వచ్చేస్తాం 55 53 51 49 47 40. బ్యాక్ వస్తున్నాం. 1 2, ఇంకా షార్ట్గా చెప్పచ్చు. 1 2 3 4 5 6 నెంబర్. 6 నెంబర్ అంటే 6 2 12. 12 తీసేస్తాం అనుకోండి, 57లో 40 అవుతుంది లీస్ట్ నెంబర్. చూడు కావాలంటే 57 కదేది, 55 53 51 49 47 45. ఇక్కడి నుంచి మనము హైయెస్ట్ నెంబర్ అని చెప్పాను అనుకోండి, 1 2 3 4 5 6 కదా, 6 2 అంటే 12 వస్తుంది. ఆ 12 అయితే దీనికి యాడ్ చేసుకుంటాం. ఈ పక్క అయితే 12 తీసేస్తాం లీస్ట్ నెంబర్ కావాలంటే. యావరేజ్ నుంచి హైయెస్ట్ నెంబర్ కావాలంటే 6 నెంబర్ ఉన్నాయి, 6 2 12. ఎందుకంటే కాన్సిక్యూటివ్ డిఫరెన్స్ 2, కాన్సిక్యూటివ్ ఈవెన్ కానీ కాన్సిక్యూటివ్ ఆడ్ కానీ డిఫరెన్స్ 2 కాబట్టి. సో మనకి హైయెస్ట్ నెంబర్ కావాలనుకోండి, 6 నెంబర్ కాబట్టి 6 2 12. ఆ 12 దీనికి 57కి యాడ్ చేస్తాం. ఎంత వస్తుంది? 69 వస్తుంది. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ అంటే 45, హైయెస్ట్ నెంబర్ అంటే 69. సమ్ అన్నప్పుడు సమ్ ఆఫ్ ది లీస్ట్ నెంబర్ అంటే హైయెస్ట్ నెంబర్ అని అడిగాడు అనుకోండి, క్వశ్చన్ అడిగే విధానము 69 + 45 వస్తుంది. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ లీస్ట్ అండ్ హైయెస్ట్ అని చెప్పాడు అనుకోండి, 45 × 69. ఇలా చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో కాన్సిక్యూటివ్ పైన అసలు ప్రాబ్లమే కాదు, అయినా కూడా ఆ ప్రాబ్లంకి ఆన్సర్ కనుక్కోమంటాడు. మరి ఏ సందర్భాల్లో చూద్దాం. అది ద యావరేజ్ ఆఫ్
8 consecutive odd numbers is 47 అంటున్నాడు. అదే ఇంకో క్వశ్చన్ ఉంది, ద యావరేజ్ ఆఫ్ 8 consecutive even numbers is 48 అంటున్నాడు. అయితే లీస్ట్ నెంబర్ అంతా హైయెస్ట్ నెంబర్ అంతా అక్కడ. రెండు క్వశ్చన్స్ అనమాట. చూద్దాం రెండు క్వశ్చన్స్కి డిఫరెన్స్ ఏంది, అసలు ఇది క్వశ్చన్సే కాదా, పాసిబిలిటీ ఉందా లేదా, ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ 8 consecutive odd numbers is 47, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ అంటున్నాడు. ఇక్కడ కూడా ద యావరేజ్ ఆఫ్ 8 consecutive even numbers is 48, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ అంటున్నాడు. మొత్తం ఎన్ని నెంబర్స్ చెప్పాడు మనకి? 8 consecutive odd numbers అని చెప్పాడు. 8, 1 2 3 4 5 6 7 8. సో 8 consecutive odd numbers అంట. ఇచ్చిన 8 నెంబర్స్, దానిలో యావరేజ్ అంటున్నాడు. యావరేజ్ అంటే ఏమొస్తుంది? అప్పుడు కాన్సిక్యూటివ్ అన్నప్పుడు మిడిల్ నెంబర్ అవ్వాలి యాక్చువల్గా. 1 2 3 4 5 6. ఒకవేళ 9 నెంబర్లు అని చెప్పినాడు, ఫస్ట్ 4 లాస్ట్ 4 పోతే మిడిల్ అవుతుంది. ఒకవేళ 7 నెంబర్లు అంటే ఫస్ట్ 3 లాస్ట్ 3 పోతుంది. ఇచ్చిందే 8 నెంబర్స్. ఇక్కడ ఈ 8 నెంబర్లో మళ్ళీ ఏం చెప్పాడు? ఆడ్ నెంబర్స్ అంట. ఆడ్ నెంబర్స్. యాక్చువల్గా యావరేజ్ ఏమవుతుంది? 47 ఇచ్చినాడు. ఇప్పుడు 47 మనం ఎక్కడ వేసుకోవాలి? ఇప్పుడు యాక్చువల్గా అయితే 47 అనేది 8 ప్లేసెస్ ఉన్నప్పుడు మనము ఈ ప్లేస్ యాక్చువల్గా యావరేజ్ అంటే ఈ పక్క నుంచి 4 వస్తుంది, ఈ పక్క నుంచి 4 వస్తుంది. ఫస్ట్ 4 లాస్ట్ 4. ఈ పక్క 4 ఈ పక్క 4 పోతే మిడిల్ నెంబర్ అవుతుంది. సో మిడిల్ మనకి ప్లేస్ లేదు ఇక్కడ. పోతే పైకి వేసుకుంటామంటే ఇది కాన్సిక్యూటివ్ ఆర్డర్ కదా. 47 47 అనేది యావరేజ్ పైన రావాలి మనకి. ఇక్కడ వచ్చిన ఛాన్స్ లేదు, 47 రావాలి. మరి 47 8 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ మధ్యలో వస్తుందంటే 47 అనేది 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ మధ్యలో వచ్చేదానికి ఛాన్స్ లేదు. సో ఒకవేళ వచ్చినప్పుడు ఏమొస్తున్నప్పుడు ఈ పక్క ఏమొస్తుంది? 45 వస్తుంది, ఈ పక్క 49 వస్తుంది అనుకోండి. సో ఇది పాసిబిలిటీ ఉందా లేదా? సో ఇక్కడ ఇచ్చింది మనకి 8 నెంబర్స్. 47 యావరేజ్ అనేది మనకి 46కి 48కి మధ్యలో వస్తుంది. 46కి 48కి మధ్యలో 47 అనేది. ఎందుకంటే మిడిల్ ప్లేస్ పైన ఉంది. 47 అనేది 2 వరుస సరి సంఖ్యల మధ్య యావరేజ్ అవుతుంది, కానీ 2 ఆడ్ నెంబర్స్ యొక్క మధ్యలో యావరేజ్ అయ్యే ఛాన్స్ లేదు. 2 ఆడ్ నెంబర్స్ యొక్క 2 వరుసగా ఉండే బేస్ నెంబర్ ఆడ్ నెంబర్స్ యొక్క మధ్యలో 47 యావరేజ్ వచ్చే ఛాన్స్ ఇక్కడ లేదు. 2 ఈవెన్ నెంబర్స్ యొక్క మధ్యలో 47 అనేది యావరేజ్ అవుతుంది. అది ఏం 2 నెంబర్స్ అంటే 46కి 48కి. సో 45కి 49కి మధ్య వచ్చే యావరేజ్ కాదు అది. సో కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటారు కాబట్టి 46కి 48కి మధ్యలో వస్తుంది. కాబట్టి మనకు వచ్చే నెంబర్స్ 46 48 అంటే ఈ పక్క 44, ఈ పక్క 42, ఆ పక్క 40 వస్తుంది లీస్ట్ నెంబరు. ఈ పక్క మనకి 50 వస్తుంది, 52 54 అంటే 7 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటున్నాడు. కానీ మనకి వచ్చింది ఇది ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఈ క్వశ్చన్ ఇది డేటా ఇన్అడిక్వేట్. సో ఈ క్వశ్చన్ అసలు ప్రాబ్లమే కాదు. ఈ 8 సరి సంఖ్యల యొక్క 8 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ 47 అయ్యే ఛాన్స్ లేదు. అలాగే ఇక్కడ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 ఉంది. 8 ఈవెన్ నెంబర్స్ అని చెప్పాడు. వీటి యొక్క సరాసరి ఎంతంట? 48 అంట. సరాసరి అంటే యాక్చువల్గా ఈ పక్క ఫస్ట్ 4 పోతుంది, లాస్ట్ 4 పోతుంది. అంటే మిడిల్ వచ్చినానికి ఇక్కడ వేసిన ఛాన్స్ లేదు, పైన రావాలి. 48 అనేది యావరేజ్. కానీ 48 అనే నెంబరు సరి సంఖ్య. ఆ 48 అనేది ఏ నెంబర్స్ మధ్యలో వస్తుందంటే 47కి 49కి. అంటే 47 అంటే ఇక్కడ వస్తుంది, 49 అంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకి ఏమొస్తున్నాయి? ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏమన్నప్పుడు ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు. సో 47 49 అన్నప్పుడు ముందు నెంబర్ వస్తుంది 45 43 41 51 53 55. సో ఆ 2 ఇప్పుడు మనకి వచ్చేది ఇక్కడ ఆడ్ నెంబర్స్ వచ్చాయి. వాడు ఏమడుతున్నాడు? ఈవెన్ నెంబర్స్ అడుగుతున్నాడు. సో కాబట్టి 8 వరుసగా ఉండే నంబర్స్ యొక్క సరాసరి 48.
కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క సరాసరి 48 అనే ఛాన్సు లేదు. కాబట్టి ఏం చెప్పాలి ఆన్సర్ ఇది డేటా ఇన్అడిక్వేట్. అయ్యా ఇచ్చిన క్వశ్చన్ సరికాదు, దీనికి ఆన్సర్ రాదు, ఆన్సర్ని చేయలేము అనే సందర్భం ఇక్కడ. అంటే కొన్ని సందర్భాల్లో యావరేజ్ పైన ఇలా ఇస్తుంటాడు, యావరేజ్ పైన. సో మనకు వచ్చే ఆన్సర్స్ ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్స్ రాదు, ఎందుకంటే క్వశ్చన్ యొక్క డేటానే సరిలేదు కాబట్టి డేటా ఇన్అడిక్వేట్ అని పెట్టాలి ఆన్సర్. కొన్ని సందర్భాల్లో మన క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధానము ఎలా ఉంటుందో చూద్దాం. అది నాట్ ఓన్లీ ఫర్ దిస్ కాన్సిక్యూటివ్ మోడల్ కావచ్చు, యావరేజ్ కావచ్చు, ఇంకే చాప్టర్స్ అయినా సరే. అంటే క్వశ్చన్లో ఎక్కడో ఒక దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది, ఆ వీక్ పాయింట్ని క్యాచ్ చేసే విధానం ఎట్లా. క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ ది యావరేజ్ అంటున్నాడు. దేని యావరేజ్ అంట, మల్టిపుల్స్ ఆఫ్ 13. సో అంటే 13 యొక్క గుణిజాలు అంటున్నాడు. 13 గుణిజాలు అంటే 13 కూడా 13, 13 26 అట్లా. అలాంటి ఎన్ని నెంబర్స్, 17 నెంబర్స్, 17 నెంబర్లు ఉన్నాయి ఇక్కడ. ఎటువంటి నెంబర్స్, 13 యొక్క మల్టిపుల్స్ అనమాట. 13 ఒకటి 13 ఫస్ట్ నెంబరు, నెక్స్ట్ 26 అలా 13 17 ఏమొస్తున్నప్పుడు 13 × 17 లాస్ట్ 17 నెంబర్ ఏమొస్తుందంటే 17 × 13, 17 10 170, 17 3 51. లాస్ట్ నెంబర్ ఏమొస్తుందంటే 221 వస్తుంది. సరే మనకి అది అవసరం లేదు. క్వశ్చన్ ఏమంటున్నాడు, మనం ఏమంటాం ఫస్ట్ నెంబర్ వచ్చి 13 అంటాం, లాస్ట్ నెంబర్ ఏమొచ్చేసరికి 17 10లను 170, 17 3 51, 51 170 221 వస్తుంది. లాస్ట్ నెంబర్ 17 నెంబర్ అనుకుంటాం, 221 అనుకోండి. జనరల్గా ఏం చేస్తారంటే లాస్ట్ నెంబర్ మనకి 221 వస్తుందండి. సో ఫస్ట్ నెంబర్ 13 మల్టిపుల్స్ ఉన్నప్పుడు గుణిజాలు అన్నప్పుడు కామన్ డిఫరెన్స్ ఈక్వలే. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే యావరేజ్ సరిపోతుంది. ఫస్ట్ నెంబర్ అంటే 13 అంటాము, లాస్ట్ నెంబరు ఆ 221 అంటాడు, బై 2 నెంబర్స్ కాబట్టి 2 చేస్తారు. ఇలా జనరల్గా ఇలా చేస్తారు క్వశ్చన్. ఇది క్వశ్చన్ రాంగ్, ఈ క్వశ్చన్ రాంగ్. యాక్చువల్గా దీనికి ఆన్సర్ డేటా ఇన్అడిక్వేట్ వస్తుంది. డేటా ఇన్అడిక్వేట్ ఎందుకు వస్తుంది అంటే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 17 మల్టిపుల్స్ ఆఫ్ 13 అని చెప్పాడు. 13 యొక్క 17 నంబర్లు గుణిజాలు అనమాట. సో అక్కడ చెప్పే విధానం క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ఫస్ట్ 17 మల్టిపుల్స్ అని చెప్పు ఉండాలి. అప్పుడు మనం 13 స్టార్ట్ చేస్తాం ఫస్ట్ నెంబరు, కానీ అలా చెప్పలేదు అక్కడ. ఏం చెప్పాడు, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 17 మల్టిపుల్స్ ఆఫ్ 13 అంటే ఎక్కడి నుంచి అది, నేను 13 స్టార్ట్ చేశా, ఒకసారి ఫస్ట్ నెంబర్ 26 స్టార్ట్ చేస్తా, ఇది కూడా 13 మల్టిపులే కదా. ఫస్ట్ నెంబర్ 26, ఆ లాస్ట్ నెంబర్ మళ్ళీ ఏమవుతుంది 221 + 13 కదా, 234 అవుతుంది అప్పుడు లాస్ట్ నెంబరు. ఇప్పుడు యావరేజ్ అంటే మారిపోతుంది. అలా అంటే క్వశ్చన్లో ఎప్పుడైనా సరే మల్టిపుల్స్ అన్నప్పుడు ఫస్ట్ అని చెప్పాలి. ఫస్ట్ 17 అన్నప్పుడు 13 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడు, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 13 అన్నప్పుడు దీనికి ఆన్సర్ వస్తుంది క్వశ్చన్కి, అదే దానికి ఆన్సర్ రాదు. ఆ డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ 17 మల్టిపుల్స్ అని చెప్పాడు, దేనికి 13ది అంటే 17 నెంబర్ ఉన్నప్పుడు ఫస్ట్ నెంబర్ 13 వస్తుంది, 13 నెక్స్ట్ నెంబర్ 26 వస్తుంది. అలా లాస్ట్ నెంబర్ ఏమొస్తుందంటే 17 × 13, 17 నుంచి 13 చేసి 17 ఎంత అంటే 17 10 170, 17 3 51, 51 170 అంటే లాస్ట్ నెంబర్ 221 వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పచ్చు, క్వశ్చన్ క్లారిటీ ఉంది ఇక్కడ. సో అక్కడ ఒకసారి ఫస్ట్ అని చెప్పినప్పుడు మనకి నంబర్స్ మారిపోతుంది కాబట్టి యావరేజ్ కనుక ఛాన్స్ లేదు. ఆన్సర్ చెప్పాల్సింది మన పై క్వశ్చన్కి డేటా ఇన్అడిక్వేట్. దీనికైతే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ నెంబర్ ఎంత 13, లాస్ట్ నెంబరు 221. సో 220 + 10 అంటే 230 వస్తుంది. 234 2 నెంబర్స్ కాబట్టి 234/2 వస్తుంది. 2 1s 2 1s 2 7s. యావరేజ్ ఎంత అంటే 117. ఇటువంటి క్వశ్చన్స్కి ఫస్ట్ అనే వర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ యాబ్సెన్స్ అయితే డేటా ఇన్అడిక్వేట్. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇట్లాంటి క్వశ్చన్స్కి మల్టిపుల్స్ అని చెప్పినప్పుడు ఫస్ట్ అని చెప్పాలి. అంటే స్టార్టింగ్ నుంచి 13 నుంచి 13 నుంచి అని మీనింగ్ వస్తుంది. నువ్వు ఫస్ట్ ఇక్కడ చెప్పలేదు అనుకోండి, ఆన్సర్ డేటా ఇన్అడిక్వేట్ అవుతుంది.